క్యాన్సర్ వచ్చిన పర్సన్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? ఏవేవి కవర్ అవుతాయి? ఎంత వరకు కవర్ అవుతాయి అంటే వివరించండి. తీసుకోవచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి, ఇక్కడ నేను స్పెసిఫిక్ కంపెనీ అనేది మాట్లాడట్లేదు, అన్ని కంపెనీస్లో మాక్సిమం క్యాన్సర్ కేర్ అనేది ఇనిషియేషన్ చేశారు. మినిమం 5 lakhs నుంచి మాక్సిమం 20 lakhs వరకు మాత్రమే కవర్ చేస్తారు. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు స్టేజెస్ ఉంటాయండి. ఈ క్యాన్సర్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది 4 స్టేజెస్ ఉంటాయి. కానీ అడ్వాన్స్డ్ స్టేజ్ అని కూడా ఉంటుంది. ఒక జనరల్గా కంపెనీస్ స్టేజ్ 2 కాడి నుంచి మాత్రమే పాలసీస్ అనేవి ఇష్యూ చేస్తుంది. స్టేజ్ 3, 4 అడ్వాన్స్డ్ స్టేజ్లో పాలసీ రాదు. ఇందులో మళ్ళీ ఇంకేమైనా కేటగిరీస్ ఉంటాయి? ఇప్పుడు సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే కీమోథెరపీస్ వాళ్ళు, రేడియేషన్స్. అదే అంటున్నా, కీమోథెరపీ వెళ్ళారని అంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్ కాబట్టి కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ రా. క్యాన్సర్ రాగానే ఫైండ్ అవుట్ అవ్వగానే ఇమీడియట్ గా తీసుకోగలరు. అది అవగాహన. ఓకే, సో అలా తీసుకుంటే కవర్ అవుతుందండి. 20 లక్షల కవర్ అవుతుంది. ఎస్, 20 lakhs వరకు కవర్ అవుతుంది. వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని అండర్ రైటర్ ఒకసారి వాళ్ళ బ్యాక్ అండ్ డాక్టర్స్ వెరిఫై చేసి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేస్తారు. వీటికి ఏజ్ తో సంబంధం ఉంటుందండి? మ్యాండేటరీ సంబంధం ఉంటుంది. బిఫోర్ 35 years అయితే ఒకటి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తం ఏజ్ రిలేటెడ్ గానే ఉంటుంది ప్రీమియం. అంతే కదండి. ఇప్పుడు 25 lakhs అతను 25,000 సంపాదిస్తున్నాడు ఒక అతను. ఓకే, 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, 50,000 సంపాదిస్తున్నాడు, 1 lakh సంపాదిస్తున్నాడు. ముగ్గురికి 5 లక్షలే ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, కానీ ఇక్కడ వాళ్ళ స్పెసిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఇప్పుడు 1 lakh అతను అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, కానీ అతనికి అవగాహన కావాలి. ఏం అవగాహన కావాలి అంటే గనక, సో నేను మినిమం 10 lakhs పాలసీ తీసుకోవాలి, దాంట్లో క్లెయిమ్ గార్డ్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో ఇంకేమన్నా అడిషనల్గా మనం యాడ్ చేసుకుంటే మనకి కవరేజ్ వస్తుందా అనేది అతను ఆలోచించి టైం స్పెండ్ చేయాలి. అదే చెప్పింది ఇంత. సో 1-2 సార్లు నేను ఎందుకంటే 1 year మొత్తంలో ఒక హాఫ్ డే ఈ ఇన్సూరెన్స్ మీద కనుక స్పెండ్ చేస్తే చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెఫినెట్గా రీచ్ అయిపోవచ్చు. ఇంకొకళ్ళతోటి అమౌంట్ అడిగి తీసుకోకుండా మనకి సెక్యూరిటీగా ఉంటుంది. సమయంలో ఎంత కష్టం అండి. హాస్పిటల్లో ఉంటాము, ఓవైపు ఇవేవి కార్డ్స్ ఏవి పని చేయవు, ఎవరినైనా అడుగుతాం. అంతే ఇబ్బందికర చాలా మంది, నేను మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువుల్లో కానీ ఓకే చాలా మందిని నేను చూడటం జరిగింది. ఎందుకు అని అంటే గనక ఇన్సూరెన్స్ ఈజ్ ద అష్యూరెన్స్. కరెక్ట్ మాట అండి. అది గనక లేకపోతే మనం ఫైనాన్షియల్ గా ఇంకొక 5 years వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు ఇందాక కేటగిరీ వైజ్ గా చూసుకుంటే 50,000 రూపాయలండి నాకు తెలిసిన వాళ్ళ పలానా జీతం, వాళ్ళు ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది? 10 lakhs. 50,000 వాళ్ళు. రేపు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. ఏమవ్వదు, అదే చెప్తున్నా. ఏజ్ ప్రకారం ఉంటుంది. 35 years లోపల వాళ్ళ అయితే ఒక ప్రీమియం ఉంటుంది, 45 ఏజ్ గ్రూప్ అయితే ఒక ప్రీమియం ఉంటుంది, 50 ఏజ్ గ్రూప్ అయితే ఒక ప్రీమియం ఉంటుంది, 55 అయితే ఒకటి ఉంటుంది, అబోవ్ 60 అయితే ఇంకో ప్రీమియం ఉంటుంది. సో ఇక్కడ ప్రీమియమ్స్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్ సెక్టార్ అని చెప్పాలి. ఈ ఏజ్ సెక్టార్ ని బేస్ చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని కనుక తీసుకుంటే డెఫినెట్గా 40 years లోపలే ఉంటారు కాబట్టి వాళ్ళు 10 lakhsకి పే చేసేది 25,000, లెస్ దాన్ 30,000 సంవత్సరానికి మాట్లాడు. ఇంకోటి, చాలా కంపెనీస్ ఆఫర్స్ పెడతాయి. ఆఫర్స్ అంటే ఏంటంటే కస్టమర్ ఫేవరబుల్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పాలి అని అంటే 2 years తీసుకుంటే ఈ బెనిఫిట్ ఇస్తాము, 3 years తీసుకుంటే ఇంత డిస్కౌంట్ ఇస్తాము అనేది పబ్లిక్గానే యాజ్ IRDA రూల్ ప్రకారమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో అది కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. సో 50,000 ఉన్న అతనికి స్ట్రాంగ్ సజెషన్ ఏంటి అని అంటే ఓకే 10 lakhs విత్ క్లెయిమ్ గార్డ్. అది చూసుకోవాలి. కట్టాల్సింది సంవత్సరానికి మినిమం ఒక 30,000 లోపల ఉంటుంది. ఏజ్ గ్రూప్ నేను చెప్పింది 40 years లోపల. 40 years ఎబో గనక ఉంటే ఏజ్ గ్రూప్ ని బట్టి ప్రీమియం మారిపోతాం.